ఆర్గాన్ డొనేషన్ మీద అవేర్నెస్ కలగజేయవలసిందిగా దేశ ప్రజలకు వారు పిలుపునిచ్చారు. దానిలో భాగంగా మనము రేపు నెల్లూరు యందు ఒక వర్క్షాప్ ఏర్పాటు చేసుకొని దానిలో నెల్లూరులో ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్కి మరియు స్టాఫ్ నర్సెస్కి మరియు కోఆర్డినేటర్స్కి ఆర్గాన్ డొనేషన్ మీద అవగాహన మరియు బ్రెయిన్ డెడ్ యొక్క ఇంపార్టెన్సు, బ్రెయిన్ డెడ్ అనగా ఏమి, ఎలా వారి నుంచి అవయవాలు సేకరించవలసి ఉంటుంది, చట్టబద్ధంగా ఏ రకంగా సేకరించాలి అనే దాని మీద ఒకరోజు పూర్తిగా వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. మరియు అలాగే జీజీహెచ్ నెల్లూరు యందు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ యందు కూడా మనము సాయంత్రము అందులో ఉన్నటువంటి డాక్టర్స్కి మిగతా సిబ్బందికి అందరికీ కూడా అవయవదానంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు ఆదివారము 3వ తారీఖు నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా ర్యాలీ మరియు వాక్థాన్ కూడా చేస్తూ నెల్లూరులో ఉన్నటువంటి ప్రజలందరినీ చైతన్యవంతపరచడానికి మనం ఒక ర్యాలీగా బయలుదేరి వెళ్ళి మరియు ఒక పబ్లిక్ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో మనకి బ్యూరోక్రాట్స్ని మరియు పొలిటీషియన్స్ని మరియు నెల్లూరుకి సంబంధించినటువంటి గౌరవ ప్రముఖులందరినీ మర్యాదపూర్వకంగా పిలవడం జరిగింది. ఆ మీటింగ్ యందు మనము ప్రజలందరినీ ఆర్గాన్ డొనేషన్ మీద చైతన్యపరచడానికి రకరకాలుగా అంటే పాటల రూపంలో, తర్వాత మరియు స్లైడ్స్ ద్వారా వారికి చెప్పడం జరుగుతుంది. ఎందుకనంటే ఇప్పటికీ దేశంలో ప్రతి సంవత్సరము అవయవాలు లేకుండా, అవయవాలు లభ్యం కాకుండా 5 లక్షల మంది వరకు మరణించడం జరుగుతుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ జీవన్ దాన్ పోర్టల్ యందు 4735 మంది వరకు రిజిస్టర్ చేసుకోబడ్డారు. దీనిలో 3600 పైచిలకు కిడ్నీల కోసం ఎదురు చూస్తున్నారు. రమారమి 1300 వరకు లివర్ కోసం ఎదురు చూడడం జరుగుతుంది. అలాగే మిగతా వారు హార్టు, లంగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అవగాహన లేమి లోపము, తర్వాత సూపర్ స్టిషన్స్ అంటే మూఢనమ్మకాలు, సరైనటువంటి బ్రెయిన్ డెడ్ మీద అవగాహన లేకపోవడము, ఈ కారణాల వల్ల మనము వీరి యొక్క అమూల్యమైన ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంది. ఒక జీవన్మృతుడు ఇచ్చినటువంటి అవయవాల ద్వారా మనము 8 మంది వరకు జీవితాలను కాపాడగలము. అనగా 2 కార్నియాలు, 2 ఊపిరితిత్తులు, 2 కిడ్నీలు, 1 లివరు, తర్వాత 1 గుండె, అనగా అతి కనీసంలో మనం 8 మంది వరకు కాపాడగలము. ఇంతేకాకుండా మనము ప్యాంక్రియాజు, ఇంటెస్టైను, స్కిన్ను, బోను, టెండాన్స్, నర్వ్స్, ఇలా ప్రతి ఒక్క శరీరంలో ఉన్నటువంటి పార్ట్ని ఏదో రకంగా ఏదో జబ్బుతో ఉన్నటువంటి వారికి అవసరం కలుగుతుంది. కాబట్టి వీటన్నిటి యొక్క ఉపయోగము ఏ రకంగా జరుగుతుందన్నది మనం ఈ 2 రోజులుగా నెల్లూరులో జరపబడుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్స్ యందు తెలియచేయడం జరుగుతుంది. ఈ కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ ఆర్డీఓ స్థాయికి తగ్గకుండా వారు డోనార్ బాడీ వద్దకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో వారికి గౌరవ వందనము ఇచ్చి మరియు అంబులెన్స్కి వారి ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేసి వారి యొక్క ఏ ప్రదేశం అయితే ఉందో వారి ఇంటి వరకు వారిని సాగనంపి మరియు ఆ ఊరిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ స్థాయికి వరకు తగ్గకుండా వారు కూడా వచ్చి ప్రభుత్వ లాంఛనాలతో గౌరవ వందనము ఆ డోనార్ బాడీకి చేయవలసిందిగా జీవో నెంబర్ 95ని నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇవ్వడం జరిగింది. మరియు అంతేకాకుండా మనము వీరికి ప్రశంసా పత్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు గౌరవ కలెక్టర్ వారికి మనము ఒకవేళ వారు బిలో పావర్టీ లైన్కి సంబంధించిన వారైతే ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నట్టయితే
వారికి ఏదైనా అవుట్సోర్సింగ్ ఉద్యోగం కూడా ఇవ్వడానికి రికమెండేషన్స్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా అవయవ దానాన్ని ప్రోత్సహించడానికి రకరకాల పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వము మనకి ఇతోధికంగా సహాయపడుతుందని తెలియచేస్తున్నాను. 9 గంటల నుంచి దాదాపుగా సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. దీనిలో నెల్లూరులో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ కూడా పాల్గొంటాయి. వారు స్పీచెస్ కూడా వారి ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మరియు నెల్లూరులో ఉన్నటువంటి డాక్టర్స్, న్యూరో సర్జన్స్, న్యూరో ఫిజిషియన్స్, అనస్థెటిస్ట్, కోఆర్డినేటర్స్ వీరందరికీ నెల్లూరులో ప్రముఖంగా ఉన్నటువంటి నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటలు, అపోలో హాస్పిటలు, కిమ్స్ హాస్పిటలు మరియు మెడికవర్ హాస్పిటలు, ఇంకా వేరే ఇతర హాస్పిటల్స్ని ఇండియన్ మెడికల్ అసోసియేషను మరియు ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ వీరందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వీరందరికీ కూడా మనము అవయవ దానంలో ఉన్నటువంటి అపోహలను తొలగించి వారికి అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది.